ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు బ్యాక్ సాయిబాబా అందరవాడి ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలండి. అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారి ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే మన వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు, మన సాయి సందేశం తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. అదేంటంటే, ఇక్కడ చూస్తున్న ఈ సాయి అన్నదానం అండి, ప్రతి గురువారం కూడా ఈ సాయి అన్నదానం జరుగుతుంది. నాతో పాటు ఇంకొంతమంది భక్తులు తోడుగా ఉండి నాతో పాటు వాళ్ళు కూడా తోడుగా ఉండి వారికి తోచినంత వరకు కూడా సహాయం చేస్తున్నారండి. వాళ్ళతో పాటు మీరు కూడా తోడుగా ఉండి మీకు తోచినంత వరకు కూడా సహాయం చేయాలి అనుకున్నవారు ఇక్కడ కనిపిస్తున్న ఈ నెంబర్కి ఫోన్పే, గూగుల్ పే ద్వారాగా, పేటిఎం ద్వారాగా మీకు తోచినంత వరకు కూడా సహాయం చేయగలరు. మీకు ఇంకా ఈ వివరంగా తెలియాలంటే ఈ నెంబర్కి మీరు కాల్ కూడా చేసి మాట్లాడచ్చండి. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి. ఈరోజు వచ్చేసి మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటో ఇప్పుడు చూద్దామండి. బిడ్డ, నీ భర్తను నిన్ను కలపమని రోజు వేడుకుంటున్నావు కదా, అడిగి అడిగి అలసిపోయావా బిడ్డ? నువ్వు కోరుకున్నది జరగలేదని నీ బాబానే లేడు అని అన్నావు కదా తల్లి. అసలు దేవుడనేవాడే లేడు అని అనుకుంటున్నావు కదా తల్లి. నీ బాధని నేను అర్థం చేసుకోగలనమ్మా. నువ్వు ఆస్తులు అడగలేదు, అంతస్తులు కూడా అడగలేదు. నీ భర్తని నిన్ను కలపమని అడిగావు తల్లి. కానీ నీ భర్త నువ్వు కలవడం లేదు అంటే దానికి ఒక కారణం ఉంటుంది తల్లి. ఏది కూడా అకారణంగా జరగదమ్మా. తప్పకుండా కూడా నువ్వు కోరుకున్నట్టుగా నీ భర్త నువ్వు సంతోషంగా ఉంటారు. నీ భర్త నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తాడు తల్లి. నా మీద నమ్మకం ఉంచమ్మా. నువ్వు నాపైన కోప్పడినా, తిట్టుకున్నా, నాపై నమ్మకం లేకపోయినా సరే, నువ్వు సంతోషంగా ఉండడానికి నేను నీ భర్తని నీకు దగ్గర చేస్తాను. ఇప్పుడు నీకు సంతోషమేనా తల్లి? ఇప్పుడు నేను చెప్పే మాట నువ్వు నమ్మకపోవచ్చు, కానీ త్వరలోనే నీ భర్త నీ దగ్గరికి వచ్చినప్పుడు నీకు ధన్యవాదాలు బాబా అని చెప్పుకుంటావు తల్లి. ఆ రోజు అతి తొందరలోనే ఉంది. నీ భర్త నీకు ఎలా దగ్గరవుతాడో నీకు తెలియాలంటే ఈ కథ విని తల్లి. ఈ కథ నువ్వు పూర్తిగా విన్నావంటే నీ భర్త నీ దగ్గరికి ఎలా వస్తాడో నీకు తెలుస్తుంది. ఫ్రెండ్స్, విన్నారు కదండి. మరి మన సాయి సందేశం ఒక చిన్న కథ రూపంతో అయితే మనం తెలుసుకుందామండి. కథ అయితే మనం తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. అదేంటంటే, ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వారు ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన గంట యాక్టివేట్ చేసుకోండి. మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మన కథ అయితే మనం ఇప్పుడు తెలుసుకుందామండి. ఒక ఊరిలో భార్యాభర్తలు ఉన్నారండి. వాళ్ళు ఫస్ట్లో చాలా సంతోషంగా, ఆనందంగా, వాళ్ళకి ఉన్నంతలోనే సరిపెట్టుకుంటూ కూడా ఎంతో ఆనందంగా జీవించేవారు. వాళ్ళిద్దరిని కూడా ఎదుటి వాళ్ళు చూస్తే, అబ్బా వీళ్ళు ఎంత చక్కగా ఉన్నారో, వీళ్ళిద్దరూ ఎంత అన్యాయంగా ఉన్నారో, ఉంటే కనుక ఇలాగ ఉండాలి అని అందరూ కూడా ఆశ్చర్యపోయే విధంగా వాళ్ళిద్దరూ కూడా సంతోషంగా ఉండేవారు. ఒకరోజు ఏం జరిగిందో తెలీదు. ఇద్దరి మధ్యన ఒక పెద్ద గొడవ జరిగింది. గొడవ జావడంతో తప్పుడు మార్గంలోకి వెళ్ళడం వల్ల ఒక్కొక్కరి పైన ఒకరికి కోపం రావడంతో ఒకరికి ఒకరు దూరం అయిపోయారు. కానీ కొన్ని రోజులు పోయిన తర్వాత ఆ బంధం కలిసింది. అసలు ఎందుకు దూరం అయిపోయారు, ఆ బంధం ఎలా కలిసింది, ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందామండి. వాళ్ళిద్దరు కూడా ఎంతో సంతోషంగా ఉండేవారు కదా. వాళ్ళు ఉన్న ఊరి నుంచి అయితే వెళ్ళిపోయి ఇంకొక పట్నం అనే ఊరిలోకి వచ్చారన్నమాట. అంటే ఫస్ట్ వాళ్ళు ఒక చిన్న పల్లెటూరులో ఉండేవారు. ఆ పల్లెటూరులోని మానేసి వాళ్ళు పట్నం కని వచ్చారు. ఎందుకంటే పట్నంలో కొంచెం ఎక్కువగా కష్టపడితే ఎక్కువ డబ్బులు వస్తాయి కదా అని చెప్పి, అందుకని వాళ్ళు పట్నంకి అయితే రావడం జరిగిందండి. పట్నంతో డబ్బులతో పాటు ఫ్రెండ్స్ కూడా వస్తూ ఉంటారు కదండి. ఫ్రెండ్స్లో కొంతమంది లేడీస్ కూడా ఉంటారన్నమాట. తన భర్త చాలా మంచివాడు, ఎవరిని కూడా కన్నెత్తి చూడరు, ఎవరిని కూడా తప్పుగా మాట్లాడరు. కానీ తనకున్న ఫ్రెండ్స్ కొన్ని అలవాట్లనే ఉంటాయి. అంటే ఎదుటి వాళ్ళని తప్పుగా మాట్లాడటం, తప్పు ఉద్దేశంతో చూడటం, డ్రింక్ చేయడం, ఇటువంటి అలవాట్లన్నీ కూడా ఉంటాయన్నమాట. ఫ్రెండ్స్తో ఉంటే ఫ్రెండ్స్ ఏం చేసేవారంటే, మనమే ఎలా ఉంటామా, వీడు ఎలాగ ఉండడా, వీడు చాలా మంచివాడా, చాలా బుద్ధిమంతుడా అని చెప్పి వీడిని ఎలాగైనా మార్చేయాలని చెప్పి ఏం చేస్తారంటే,
తినను కూడా మార్చేస్తారన్నమాట. ఫ్రెండ్స్ ఎలా ఉంటారో తనను కూడా అలాగే మార్చేశారు. ఇంకా డ్రింక్ చేసిన తర్వాత వాళ్ళు ఏం మాట్లాడతారో, వాళ్ళు ఏం చేస్తారో ఏమాత్రం కూడా వాళ్ళకు తెలియదు కదండి. పాపం డ్రింక్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత తన వైఫ్తో గొడవ పెట్టుకోవడం మొదలుపెట్టాడు. ఎన్నో గొడవలు వచ్చాయన్నమాట. వాళ్ళిద్దరికీ గొడవలు వస్తూ ఉండగానే తన ఫ్రెండ్స్లో ఒక లేడీ ఫ్రెండ్ మాత్రం ఉండేదన్నమాట. ఆమె ఏం చెప్పేదంటే, నీ భార్య ఇలాగ ప్రతిరోజు కూడా నిన్ను ఎలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది, నువ్వు చాలా మంచివాడివి, నీలాంటి భర్త కనుక నాకు ఉంటే నిన్ను బంగారంలాగా చూసుకునేదాన్ని, కానీ నీ భార్య ఏంటి ఇలాగా ప్రతిరోజు కూడా నిన్ను బాధ పెడుతూ ఉంటుంది, నిన్ను ఎంతలా హింసిస్తూ ఉంది అని 1కి 10 మాటలు చెప్పి రెచ్చగొడుతూ ఉండేదన్నమాట. ఇలా రెచ్చగొడుతూ ఉంటే తన భర్త ఎక్కువగా డ్రింక్ చేస్తూ కోపంతో ఇంటికెళ్ళి కొట్టేస్తూ ఉండేవాడు. అలా కొట్టేసిన తర్వాత తర్వాత రోజు కూడా మళ్ళీ డ్రింక్ చేయడానికి వచ్చేటప్పుడు తన ఫ్రెండు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే, తిను మంచిగా మాట్లాడుతుంటే తినికి చాలా దగ్గరగా పరిచయం అనేది ఏర్పడిందన్నమాట. ఆ దగ్గర బంధం అంటే ఇంక మనం చెప్పుకోకర్లేదు కదండి. ఆ బంధం గురించి తన భార్యకైతే తెలిసింది. నిలదీసి అడిగింది, నీకు నేను ఏమాత్రం కూడా అన్యాయం చేయలేదు, నిన్ను బంగారంలా చూసుకున్నాను, కానీ నువ్వు నాకు ఎందుకు అన్యాయం చేస్తున్నావు, నీకు నేను ఎందులో కూడా లోటు చేయలేదు కదా, నిన్ను ఒక చంటి బిడ్డలాగా చూసుకున్నాను, కానీ నువ్వు నాకు ఎందుకు అన్యాయం చేయాలని చూస్తున్నావు అని ఈ విధంగా అడుగుతూ ఉంటుంది. అది ఏమాత్రం కూడా తన భర్తకి నచ్చక వెంటనే తన భార్యని కొట్టి ఇంట్లోంచి వెళ్ళిపోతాడు. ఇంట్లోంచి వెళ్ళిపోయి తన స్నేహితురాలు ఎవరుందో తన ఇంట్లో అయితే ఉంటాడండి. ఆ విషయం తన భార్యకి అయితే తెలిసిందన్నమాట. ఎంతగానో బాధపడుతుంది. ఇంతగా నమ్మాను నా భర్తని, కానీ నా భర్త ఈ విధంగా మారిపోయాడేంటి, ఇప్పుడు వెళ్ళి ఎక్కడో ఉన్నాడు అని ఎన్నో రోజులు బాధపడుతూ ఉంది. తన తప్పు తను తెలుసుకొని తన దగ్గరికి వస్తాడని ఎన్నో రోజులు చూసింది. ఎన్నో దేవుళ్ళకి మొక్కుకుంది. ప్రతి దేవుడికి కూడా మొక్కుకుంది, నా భర్తని నన్ను కలపండి, నా భర్త నా దగ్గరికి వచ్చేలాగా చేయండి అని. అందులో మన బాబాగారిని కూడా ప్రతిరోజు కూడా వేడుకుంటూ ఉంటుందన్నమాట. కానీ తన భర్త తన దగ్గరికి రాకపోవడంతో ప్రతి దేవుడి మీద కూడా ఆమెకు కోపం వస్తూ ఉండేది. ఇంకా ఆ కోపంలో నాకు దేవుడు అనేవాడు ఎవడూ లేరు, అసలు నేను ఏ దేవుడిని కూడా పూజించను, ఏ దేవుడిని కూడా నేను నమ్మను, నా భర్త నన్ను కలపమని నేను ఎంతగానో వేడుకున్నాను, కానీ ఏ దేవుడు కూడా కనికరించలేదు, నేను ఏ దేవుడిని నమ్మను, నాకు ఏ దేవుడు కూడా వద్దు అని కోపంలో ఈ విధంగా మాట్లాడుతూ ఉండేదన్నమాట. పాపం తన ఇంట్లో ఉండగానే తనకి ఒక అనారోగ్యం అనేది వచ్చిందన్నమాట. అనారోగ్యం వస్తే అప్పుడు తన స్నేహితురాలు ఏమాత్రం కూడా పట్టించుకోదు. ఎందుకంటే అనారోగ్యం వచ్చినప్పుడు తన దగ్గరికి వెళ్తే ఆ అనారోగ్యం తన దగ్గరికి వచ్చిన వాళ్ళకి కూడా సోకుతుందని డాక్టర్లు చెప్పడంతో తన స్నేహితురాలు తన దగ్గరికి వచ్చేది కాదన్నమాట. అప్పుడు తను చాలా బాధపడుతూ ఉంటాడు. ఈ విషయం తన భార్యకి అయితే తెలిసిందండి. తన భార్యకి తెలిసినప్పుడు వెంటనే ఇంటి దాకా వచ్చింది. తన భర్తకి ఎలా జరిగిందని వెంటనే ఇంటికి వచ్చి తన భర్తని ఒక ఆటో లాంటిది తీసుకొచ్చి అందులో ఎక్కించుకొని ఇంటికి తీసుకెళ్ళిపోయింది. ఇంటికి తీసుకెళ్ళి ఒక సంటి పిల్లోడికి చిన్న దెబ్బ తగిలినా ఏది జరిగినా మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటామండి, తన భర్తని అంత ప్రేమగా అంత జాగ్రత్తగా కూడా చూసుకుంది. చాలా బాధపడింది. నిద్ర లేని రాత్రులు ఎన్నో గడిపింది. భోజనం లేని రాత్రులు పగలు ఎన్నో కూడా గడిపిందండి. ఇవన్నీ చూసిన తన భర్త, నేను ఇలాంటి వాడిన ఇంత మంచి నా భార్యని నేను దూరం చేసుకున్నాను, ఎవరో చెప్పిన మాటలన్నీ కూడా నేను విన్నాను, నా భార్య గురించి నేను తప్పుగా అర్థం చేసుకున్నాను, నా భార్యకి నేను ఎంతో అన్యాయం చేశాను, ఎంతగానో తిట్టాను, బాధ పెట్టాను, అవమానించాను, ఇవన్నీ కూడా ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. నాకు బాగోలేదు అంటే కనుక వెంటనే నా దగ్గరికి వచ్చి నాకు సేవలు చేస్తుంది. నిజంగా వేరే వాళ్ళు ఎవరైనా అయితే కనుక నేను చేసిన దానికి వీడికి అలాగే ఉండాలి అని చెప్పి ఆనందపడతారు. కానీ నా భార్య ఏమాత్రం కూడా అలా ఆలోచించకుండా నా భర్తను వచ్చి నాకు ఎంతగానో సేవ చేసింది. నా స్నేహితుడు చెప్పిన మాట విని నా భార్యని ఎంతగానో బాధ పెట్టాను, కానీ నాకు కష్టంగా ఉంది, నాకు అనారోగ్యం వచ్చిందని చెప్తే తను మాత్రం నా నుండి దూరంగా వెళ్ళిపోయింది. నాకున్న అనారోగ్యం తనకెక్కడ సోకుతుందని చెప్పి అలాంటి దానికోసం నా భార్యని నేను తిట్టానా, నేను ఇలాంటి వాడినేటి, అసలు ఇటువంటి చాలా పెద్ద తప్పు చేశాను, ఇటువంటి పొరపాటు ఎప్పుడు చెయ్యకూడదు అని అనుకుంటాడు.
కానీ ఈలోపు తన భార్య దగ్గరికి వెళ్ళి ఈ విధంగా అంటాడు, నన్ను క్షమించు, ఇటువంటి పొరపాటు నేను ఎప్పుడు కూడా చేయను, నేను చాలా పెద్ద తప్పు చేశాను, నువ్వు నన్ను ఎంతగానో నమ్మావు, నన్ను ఎంతగానో బాగా చూసుకున్నావు, నన్ను ఎంతగానో ప్రేమించావు, నా కోసం నువ్వు అందరినీ వదులుకున్నావు, అందరినీ ఎదిరించావు, ఎన్నో అవమానాలు భరించావు, కానీ నేను మాత్రం నిన్ను ఏమాత్రం కూడా అర్థం చేసుకోకుండా నేను చాలా బాధ పెట్టాను, నిన్ను దూరంగా ఒంటరిగా వదిలేశాను, నిన్ను వదిలేసి నేను వెళ్ళిపోయాను, ఇంకా ఇటువంటి తప్పు నేను ఎప్పుడూ చేయను, నా తప్పు నేను తెలుసుకున్నాను, నన్ను క్షమించు అని ఈ విధంగా అడుగుతాడు. ఇదంతా తెలుసుకున్న ఆమె ఎంతో ఆనందంతో, నేను ప్రతి దేవుడికి కూడా మొక్కుకున్నానండి, మీరు నా దగ్గరికి రావాలని, మీరు నా దగ్గరికి రాలేదని నేను ఎంతోమంది దేవుళ్ళందరినీ కూడా తిట్టాను, అసలు దేవుడు అనేవాడు లేడు అని అనుకున్నానండి, ఇప్పుడు నాకు మీరు దగ్గరయ్యారు, ఇప్పుడు నేను నమ్ముతున్నాను, నా దేవుడు నాతోనే ఉన్నాడని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను, నేను కూడా ఎప్పుడు కూడా దేవుడు లేడు అని ఇలాంటి తప్పుడు మాట మాట్లాడను, నన్ను క్షమించండి బాబా, నన్ను క్షమించండి అని ఈ విధంగా అంటూ ఉంటుంది. ఫ్రెండ్స్, విన్నారు కదండి, ఈరోజు వచ్చేసి మన బాబా గారు మనకి అందించిన ఈ సందేశం ఇది ప్రతి ఒక్క జీవితానికి అయితే వర్తిస్తుందండి. మళ్ళీ వీడియోలో మన సాయి సందేశంతో కలుసుకుందాం. ఓం సాయిరాం.